చేద్దాం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 29 వరకు ఒకరు తీసి పెట్టుకోండి. మరొకరు మార్క్ సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 25 వరకు ఒకరు తీసి పెట్టుకోండి. లూకా 22వ అధ్యాయము 14 నుంచి 20 వచనాల వరకు ఒకరు తీసి పెట్టుకోండి. దేవుని వాక్యం చదువుదాం. చదవండి. మత్తయి సువార్తలో వారు భోజనము చేయుచుండగా ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగండి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. చదవండి. క్రొత్తదిగా త్రాగు వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. చదువు. అంతటా వారు కీర్తన పాడి వెళ్ళిరి. చాలు. దేవుని స్తోత్రాలు. దేవుడి వాక్యమును దీవించునుగాక. మార్కు సువార్త. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అని అనేను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నా నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. తర్వాత లూకా సువార్త చదవండి. ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు నీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిగుల ఆశపడి తిని, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి, ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు
నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. నేను పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారమే మనిషి కుమారుడు పోవుచున్నాడు కానీ చాలండి. దేవుని స్తోత్రాలు. ప్రభు పరిశుద్ధ వాక్యము మన అందరి హృదయాలకు బలముగా ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మనం చదువుకున్నటువంటి ఈ సువార్తలలో ఉన్న సంగతి ప్రభు రాత్రి భోజనం కార్యక్రమాన్ని గురించి వ్రాయబడి ఉంది. యేసు ప్రభువారు అప్పగించబడబో రాత్రి ఆయన ఈ భోజన కార్యక్రమాన్ని చేశారు. అంటే ఇంతకుముందు ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు చేసి ఉండలేదా అంటే, అనేక సార్లు భోజనం చేశారు. కానీ ఈ భోజనం ఎలాంటిది అని అంటే, అక్కడ ప్రభురాత్రి భోజనం, తర్వాత చివరి రాత్రి భోజనం అని కూడా అన్నారు. ఎందుకని చివరి రాత్రి అంటే, నేను మీతో కూడా ఇక భుజించను, మీతో కూడా ఇక నేను ద్రాక్షారసమును త్రాగను అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారన్నమాట. ప్రియులరా, ఈ చదవబడినటువంటి లేఖన భాగాల్లో ఉన్నది ఈ ఏమని వ్రాయబడుతూ ఉన్నదంటే, ప్రియులరా, ఆయన రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది తీసుకొని తినండి, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము అని యేసు ప్రభువారు సెలవిచ్చారు. అంటే ఇప్పుడు రొట్టెని ఎత్తుకొని ఆయన కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచినప్పుడు అది ఆశీర్వదించబడింది. ఆమేన్. అది ఆశీర్వదించబడింది కనుక దాన్ని వాళ్ళందరూ కూడా తిన్నారు. యేసు ప్రభు ఈ సందర్భంలో యేసు ప్రభు వారు మరి ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన 3 దినాలు అలాగే ప్రసంగిస్తూ ఉండగా ప్రజలందరూ కూడా అలాగే వాక్యాన్ని వింటూ తమ్మును తాము మైమరిచిపోయారు. 3వ దినం అయిన తర్వాత ఆయన అన్నాడు, నేటికి 3 దినాల నుంచి ఇక్కడే ప్రజలందరూ ఉండిపోయారు, ఇప్పుడు వీరిని ఉపవాసంతో పంపించేస్తే మధ్యలో మూర్ఛిల్లు పడిపోతే అక్కడ నా నామానికి అవమానం వస్తుంది, కాబట్టి మీరు భోజనం పెట్టండి అని చెప్పేసి ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు యేసు ప్రభువారు. దేవుని స్తోత్రం. ఎవరిని పెట్టమన్నాడు భోజనం? శిష్యులను పెట్టమన్నాడు. ఈ శిష్యులు ఆలోచన చేస్తే వీళ్ళు ఎంతమంది జనాలు ఉన్నారు అంటే, ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. చాలా లెక్కకు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు కాబట్టి ఏం చేశారు? అయ్యా, ఇంతమందికి మేము ఎక్కడ తెచ్చిపెట్టాం, చాలా ఎక్కువ అవుతాయి కదా, మన దగ్గర లేదు కదా అన్నట్టే. ఈ లోపులో ఒక చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి.
ఈ పిల్లోడు వీటిని తినను కూడా తినలా, తినాలనే ఆలోచన కూడా రాలా. ఈ 3 రోజులు కూడా చక్కగా వాక్యాన్ని విన్నారు. దేవుని స్తోత్రం. మరి ఈ 3 దినాలు విన్నారు వాళ్ళు. ఆ, వాళ్ళకేం ఇసుగుదల రాలేదా అంటే, ఆ, ఇసుగుదల రాలేదా? చెప్పండి చెప్పండి, ఇసుగుదల రాలేదంటారా? రాలేదు. వాళ్ళకి విసుగుదల రాలా. మరి ఈ దినాల్లో మనం 1 గంట దేవుని యొక్క వాక్యం వినడానికి ఆపసాపాలు పడతా ఉంటాం, కునుకుపాటు పడతా ఉంటాం. 3 దినాలు ఏకధాటిగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. ఆ పిల్లోడు వచ్చి, అయ్యా ఇగో నా దగ్గర ఇవి ఉన్నాయి అని ఇచ్చాడు. అప్పుడు యేసుప్రభు వాటిని నా దగ్గరికి తీసుకురామని చెప్పి వాటిని ఎత్తుకొని వాటిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. పైకెత్తి ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చాడు వడ్డించమని. శిష్యులకు ఎన్ని రొట్టెలు ఇచ్చాడు వడ్డించమని? 5 రొట్టెల్ని 2 చేపల్ని వడ్డించమన్నాడు. విరిచి వడ్డించాలి. వీళ్ళు విరుస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంది. లెక్కకు 5,000 మంది పురుషులను లెక్కేశారు, పిల్లల్ని పెద్దల్ని లెక్కేయలేదు. వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత ఏం చేశారు? తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు అన్నాడు. మొక్కలంటే 20 బట్టేగా మొక్కలు అయింది, అంతేనా? ఏమంటారు? 20 బట్టే కదా, వాటిని రొట్టెలను విరవబట్టే కదా మొక్కలు అన్నారు అక్కడ. వాటిని ఏం చేశాడంటే మిగిలినవి పోగు చేసి ఎత్తమంటే 12 గంపలకు ఎత్తారు. దేవుని స్తోత్రాలు. విరవబడితే ఆశీర్వాదం ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా. విరవబడితే చెప్పండి, విరవబడితే ఆశీర్వాదం ఉన్నది. అందుకనే మరి ఈయన ఎవరంటే బ్రదర్ సిఎస్ రావు, ఆయన ఒక పాట రాశాడు. ఏం పాట అంటే, పాడిందేం బాలసుబ్రహ్మణ్యంలండి, రాసింది సిఎస్ రావు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా అనే పాటను రాశాడు. దానిలో ఆత్మ సంబంధమైన అర్థం ఎంత ఉంది అంటే చాలా ఎక్కువగా ఉంది. దానిని ఒక క్రైస్తవుడు గనక దాన్ని అర్థం చేసుకోగలిగితే, ఒక దేవునిలో ఉన్నవాడు దాన్ని అర్థం చేసుకోగలిగితే జీవాహారం అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి సమయంలో నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే, ఆశీర్వాదకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగాను నీకు నీవు ఆశీర్వాదకరంగాను ఉండాలి అంటే రొట్టె విరవబడినట్లుగా మన జీవితం కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఎక్కడో విరవబడతాం కాదు, అక్కడక్కడ విరవబడతాం కాదు. ఎక్కడ విరవబడాలి? దేవుని సన్నిధిలో విరవబడాలి. ఇప్పుడు ఆ 5 రొట్టెల్ని 2 చేపలను తీసుకున్నారు. అబ్బాయి నీ దగ్గరే ఉన్నాయి కదా, తల కొంచెం బెటరా అంటే వాడు పెడితే అవుద్దంటారా? ఇంతమంది అనగా 5,000 మంది తినేవాళ్ళు అంటారా? తినరు. అవి తింటే అది పిల్లోళ్ళు కాబట్టి వాడు ఒక్కడే తినేస్తాడు. మరి అలాంటి వాటిని 5,000 మందికి పంచిపెట్టారు అని అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వలన, ఆశీర్వదించటం వలన చాలా మేలు కలిగింది. అనేకులు తృప్తి పొందారు, అనేకులు కడుపారా తిన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం విరవబడాలి. క్రైస్తవ జీవితం అంటే, దేవుని బిడ్డల యొక్క జీవితం అంటే విరవబడాలి. విరవబడిన జీవితం ఆశీర్వాదకరమైనది.
ఆమేన్ చెప్పండి అందరూ. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే యేసుప్రభు వారు ఆయన రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది వారికిచ్చి, మీ కొరకు ఇయ్యబడిన నా శరీరం అని చెప్పి యేసుప్రభు వారు సెలవిచ్చి ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులరా, అలాగే ఒక గిన్నెను ఎత్తుకొని దానిని కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దీనిలోనిది మీరందరూ తీసుకొని త్రాగండి, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అనేకుల కొరకై చిందించబడిన నా నిబంధన రక్తము అని యేసుప్రభు వారు సెలవిచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కనుక యోహాను సువార్త చెప్తాడు ఏంటంటే, ఈ ఆహారం తినేవాడు వాడికి మరలా ఆకలి అవుతుంది, కానీ నేను ఇచ్చే జీవాహారాన్ని తినేవాడు ఆకలి కొనడు. వాడు బలపరచబడతాడు తప్ప బలహీనుడు కాడు అని చెప్పేసి, అందుకనే క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు, కానీ నిత్య జీవాన్ని కలగజేసే అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి అని చెప్తారు. ఇంకో విషయం చెప్తూ ఏమన్నాడంటే, అరణ్యంలో మన పితరులు ఏం తిన్నారు? మన్నాను తిన్నారు. మన్నాను తిన్నా కానీ వాళ్ళు ఏమయ్యారు? చనిపోయారు. మన పితరులు అరణ్యంలో మన్నాను తినిది, అయినను వారు చనిపోయారు. నేనిచ్చు ఈ ఆహారం తినేవాళ్ళు చనిపోరు అని యేసుప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి ఆ ఆహారం అంటే జీవాహారము, అదే ప్రభు యొక్క రక్త మాంసములు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఈ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్త మాంసాలు తిని త్రాగాలి అంటే చాలా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏం ఉండాలా చెప్పాలి. ఏం చేయాలా? పరిశుద్ధతను కలిగి ఉండాలి. అంతేకాదు, చూడండి ఎలా ఉండాలో అనే విషయాలు కొన్ని దేవుని వాక్యంలో నుంచే మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఈ సంగతులనే మనం చూద్దాం. చూడండి, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 17వ వచనం నుంచి ఉన్న దేవుని మాటలు చదువుదాం. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మును నేను మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్ష్యలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనినను మరి ఒకడు మత్తుడగును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను
సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరందరూ కూడి వచ్చుట మేలుకే కాదు కానీ మీరందరూ కూడి వచ్చుట కీడుకే అన్నాడు పరిశుద్ధుడైన పౌలు రాస్తూ. కీడుకే మీరందరూ కూడుకున్నారా అంటున్నాడు. ఎందుకు కీడు ఎందుకు కూడడం మంచిది కాదు అన్నాడు అని అంటే, అక్కడే వ్రాయబడి ఉంది. ఏంటనంటే, కూడి ఉన్నటువంటి మీలో ఏమున్నాయంట? కక్షలు ఉన్నాయట, ద్వేషములు, విమతములు, అసూయలు, మత్తతలు, ఇవన్నీ మీలో ఉన్నాయి. అందువలన మాత్రమే మీరు కూడి ఉండటం మంచిది కాదు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక దేవుని యొక్క రక్త మాంసాలలో పాలు పంపులు పొందే మనము ఏ విధమైనటువంటి ఏ కోశాన ఎక్కడైనా కూడా కొంచెమైనా సరే మత్సరం కానీ, అసూయ కానీ, లేకపోతే పగ కానీ, కక్షలు కానీ మన యొక్క జీవితంలో ఉండకూడదు అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఆ కక్షలు లేకుండగా ఎవడు యోగ్యుడో, దేవుని స్తోత్రాలు, ఎవడు యోగ్యుడో, ఇక్కడ కూడి ఉన్నటువంటి నీవు నేను, మనలో ఎవరో యోగ్యులో, అందుకనే పరీక్ష చేసి చూసుకోమంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రాలు. పరీక్ష చేసి నువ్వు పరీక్షించు. బల్లలో అనగా ఆయన రక్త మాంసములలో పాలు పంపులు పొందేటువంటి వారందరూ కూడా యోగ్యులైన వారేనా కారా? ఒకసారి నీవే ఆలోచన చేసుకో. ఎందుకు ఆలోచన చేసుకోమన్నాడు అని అంటే, మార్క్స్ వార్తలు ఆయన అంటా ఉన్నాడు, మీరు పరీక్ష చేసుకునండి, నాతో నన్ను అప్పగించువాడు నాతో కూడా ఈ చెయ్యి ముంచి ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రాలు. ఎందుకు మంచిది కాదంటే, ఎందుకు పరీక్ష చేసుకోమన్నాడంటే, ప్రభువుతో చెయ్యి ముంచిన వాడే ప్రభువుని అప్పగించాడు అని పౌలు గారు చెబుతూ ఉన్నాడు. కనుక మీలో యోగ్యమైన వాడెవడో కనపరుచుకున్నటకు భిన్న అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి ఆ భిన్నాభిప్రాయాలు లేకుండా అందరూ సమానమే అనేటువంటి ఒక సాత్వికతను కలిగి ప్రభు యొక్క ప్రభురాత్రి భోజనంలో మనం పాలు పంపులు పొందవలసి ఉన్నది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం చదువుదాం, చూడండి. చదవండి. తర్వాత మూసేశారా? కొరింథీ పత్రికలో చదువుతున్నాం. మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీని చేయుడని చెప్పి, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక
ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క ఆ? వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. ప్రియులారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధుడైన పౌలు గారు అంటున్నాడు, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనేది త్రాగునప్పుడల్లా మరణం ఆయన మరణ పునరుద్ధానాలను ప్రచురము చేయండి. ఆయన మరణ పునరుద్ధానాలను ఏం చేయాలంటే ప్రచురం చేయాలి. ఎవడు అయోగ్యముగా పుచ్చుకునునో ఎవడును అయోగ్యముగా పుచ్చుకొనునో వాడు ప్రభు యొక్క శరీర విషయంలోనూ ప్రభు యొక్క రక్త విషయంలో అపరాధము చేసిన వాడు, అనగా తప్పు చేసిన వాడు అవుతాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా అయోగ్యముగా కాకుండా యోగ్యత కలిగి అర్హత కలిగి ప్రభు యొక్క శరీర రక్తాలలో పాల్పంపులు పొందాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అయోగ్యంగా పట్టుకుంటే ఏమవుద్ది? ఒకవేళ అయోగ్యంగా తింటే ఏమవుద్దండి? ఏమవుద్ది? అప్పటికప్పుడు రండి, రండి, మీకోసం ఉన్నా, రండి, ఇస్తారు, రండి, తినండి అంటే అప్పటికప్పుడు వస్తే తినకూడదు. దాన్ని అప్పటికప్పుడు వచ్చి తినకూడదు. ఏం చేయాలా? దేవుని దగ్గర ఏం చేసుకోవాలి? విమర్శ చేసుకోవాలి. తినే అర్హత ఉందో లేదో విమర్శ చేసుకోవాలి. తినే అధికారం ఉందో లేదో విమర్శ చేసుకోవాలి. దాన్ని మనం పరీక్షించాలి. అప్పుడే ఆ ప్రభు యొక్క రక్త మాంసాలను తిని త్రాగాలి. ఒకవేళ అలా ఆలోచన చేయకుండా యోచించకుండా తిని త్రాగితే ఏమవుతుంది అని అంటే, చదవండి. ఎందువల్ల ఆలోచన లేకుండా, సిద్ధపాటు లేకుండా, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ప్రభు యొక్క రక్త మాంసాలలో పాలు పంపులు పొందితే ఏమవుతుంది అని ఇక్కడ వ్రాయబడుతుంది దేవుని యొక్క వాక్యంలో. ప్రియులరా, ఇందువలననే అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. అయోగ్యంగా తింటే ఏమవుద్ది? ఉన్నట్లుగా ఉన్నపాటున వచ్చి తిని త్రాగితే ఏమవుద్ది అని అంటే, అనేకులు బలహీనలు అయిపోయారు మన పితరులు, అనేకులు రోగులైపోయారు మన పితరులు. అంతేకాదు చాలామంది చనిపోయారు మన పితరులు. అందుకనే మనమే ఏం చేసుకోవాలా? విమర్శ చేసుకోవాలా. ఎవరో అంటే నువ్వు ఒకళ్ళు విమర్శించమని కాదు, నిన్ను ఒకళ్ళు విమర్శించమని కాదు, నీకు నువ్వే విమర్శ చేసుకోవాలి. తినడానికి నాలో ఏమన్నా ఏ అధికారం ఉందా? ఒకవేళ ఏదన్నా అడ్డం ఉందేమో చూసుకోవాలి అని ఏం చేయాలా? మన ఆత్మను పరీక్షించుకోవాలి. మన ఆత్మ సిద్ధంగా ఉన్న శరీరం కూడా ఎలా ఉండాలి అని అంటే, అది పరిశుద్ధంగా ఉండాలి, అది కూడా సిద్ధంగానే ఉండాలి. దేవుని స్తోత్రాలు. అలా లేకపోవటం వలన చాలామంది రోగులైతున్నారు. అలా లేకపోవటం వలన చాలామంది బలహీనలు అయిపోతూ ఉన్నారు. అలా లేకపోవటం వలన ప్రియులారా, అలా తినకపోవటం వలన ఏమవుతున్నారంటే మరణిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది రొట్టె కాదు, ఇది నా శరీరం అని చెప్పాడు. ఇది ద్రాక్షరసము కాదు, ఇది నా రక్తము అని చెప్పేసి యేసు ప్రభువారు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చెప్పాలి గట్టిగా ఒక్కసారి. మరొకసారి గట్టిగా చెబుదాం, హల్లెలూయా. కాబట్టి మనలను మనమే విమర్శ చేసుకుందాం.
మనల్ని ఎవరో విమర్శించడం కాదు కానీ, లేకపోతే నువ్వు పక్కన వాళ్ళని విమర్శించడం కాదు కానీ, ఏం చేయాలా? మనల్ని మనమే చెప్పాలి, విమర్శ చేసుకోవాలా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ, అయితే నేను ఈ వారంలో ఈ తప్పు చేశాను కనుక నేను యోగ్యత నాలో లేదు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దేవుని ఎదుట విమర్శ చేసుకొని అది అంతటిని కూడా తీసివేసుకొని బల్లలో పాలు పంపులు పొందాలి. అవిధేయత అనేది తొలగించి తీసివేయబడి ఆ ప్రభు యొక్క రక్త మాంసాలలో పాలు పంపులు పొందాల్సిన అవసరత ఎంతైనా ఉందని మరి ప్రభునామం పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, మనల్ని మనమే విమర్శించుకొని నీడలా మనలో పాపము లేకపోవును. ఈ సమయంలో మనల్ని మనమే కొద్ది నిమిషాలు మీరు నోరు తెరిచి ప్రార్థన చేసుకోవటం మీరు అలవాటు పట్టలేదు. ఏ కాడికి గొనుగుడే అలవాటు పడుతున్నారు తప్ప నోరు తెరిచి ఎవరన్నా పక్కన వాళ్ళు వింటారేమోనని బాధపడుతున్నావు. కానీ నోరు తెరిచి నిన్ను నువ్వు విమర్శ చేసుకో. ఇది నిన్ను నువ్వు విమర్శ చేసుకొని ఆయన రక్త మాంసాలలో పాలు పంపులు పొందే సమయం ఈ మరి సమయంలో నిన్ను విమర్శ చేసుకో. దేవుడి మాటలు మనందరి యొక్క వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని స్తోత్ర.